అవర్ ఛానల్ ఆర్లే విలేజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే చింతకాయల పప్పు అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేసి నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. చింతకాయలు అయితే కోసుకొచ్చాను, ఎన్ని ఉన్నాయో కదా. చింతకాయ పప్పు చాలా బాగుంటుంది చూడండి. గుజ్జూరు పిండికైనా బాగుంటుంది, చింతకాయ పప్పుకైనా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి ఏమైనా చేసుకోవచ్చండి. పప్పు అయినా, ఊరిపిండి అయినా, గుజ్జూరు పిండి అయినా ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే ఇవి అలాగే వేస్తే పప్పులో అయితే అంతా ఈ పెంచులన్నీ వచ్చేస్తాయి, ఈ తొక్కలన్నీ అలాగే కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా చేస్తాను నేనైతే పప్పు అయితే. స్కూల్కి వెళ్ళేటప్పుడు చెట్టు కనిపిస్తే చాలా చింతకాయలు ఉంటాయి, తొందరగా పరిగెట్టుకుంటూ అందరికంటే మనమే ముందు వెళ్ళి చింతకాయలు తినాలి అనుకునే వాళ్ళము. నేనైతే అలాగే అనుకునేదాన్ని. సాల్ట్ అద్దుకుంటే బాగుంటుంది. కందిపేరలు అయితే నేను ఒక అరపావు అయితే వేస్తున్నాను. వరకు అయితే ఉడికిద్దాము. పచ్చిమిరపకాయలు వేసిద్దాము. ఉడికేలోపు 2 విజిల్స్ వచ్చేలోపు పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు రెడీగా పెట్టేద్దాము. ఎర్రగడ్డ, ఇంకా నేత చింతకాయలు అయితే అలాగే వేసుకున్నా పర్లేదు. ఈ ముదురుగా ఉన్నాయి కదా, విత్తనాలు అయితే బాగా ముదిరిపోయినాయి చింతకాయలలో. అందుకే ఇంకా చింతపండుకు ఒక వారం 2 వారాల మొత్తానికి బాగా ఎండిపోతాయి. ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి అలా వేసుకోకూడదు. ఇలా ముదురుగా ఒకవేళ చింతకాయలు ఉన్నా మీకు కూడా ఉడికించి దానికి గుజ్జు అయితే వేసుకోండి, సేమ్ అదే రుచి వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు అయితే బాగుంటుంది, పొట్టిమిరపకాయలు అయితే అంత రుచిగా అనిపించదు. ఇందులో వచ్చేసి చింతకాయల పప్పుకైతే పచ్చిమిరపకాయలే వేయాలి. ఏదైనా ఆకుకూరలకైతే వట్టిమిరపకాయలు వేస్తే రుచిగా ఉంటుంది, పచ్చిమిరపకాయలు ఆకుకూరలకు బాగుండదు. ఇంకా కదా పొట్టాలు తీసేసి వేసేయాలి, లేకపోతే కొంచెం వగరు వచ్చేస్తుంది. అందుకు ఇవి తీసి ఈ పొట్టాలు తీసేసి మీ నీళ్ళు బాగా అసలు లేవు, మీ నీళ్ళు బయట గ్లాస్ నీళ్ళు వేసి ఇంకా ఉడికించాలి. ఇది పక్కన పప్పులో వేస్తే వగర అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. మీది దాని నుంచి ఆవి వచ్చేస్తుంది, తొందరగా ఉడకదు. ఇంకా ఊరికే వేస్ట్ మనం ఇక్కడ. ఇందులోనే వేసేద్దాము ఈ టమాటాలు ఇవన్నీ. ముందు పచ్చిమిరపకాయలు వేసేద్దాము, సగం ఉడికినాక అవి వేద్దాం. పప్పుకు పెట్టేశాను, ఈ చింతకాయల పప్పుకు అయితే పెట్టేశాను. గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మాకు బయట ఏంటో చెప్పనక్కర్లేదు, ఇంకా కట్టిపోయే మాకు గతి. ఇప్పుడు పుల్లలు కూడా లేవు, కొద్దిగా ఉన్నాయి పుల్లలు కూడా. ఏం చేయాలా దేవుడా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేద్దాము. గ్యాస్ అయిపోయింది, ఎట్లా చేయాలా. అయిపోయింది, గ్యాస్ ఫుల్లోనే ఉంది, ఫుల్గా ఆన్లోనే ఉంది. అయిపోయింది గ్యాస్ అయితే. ఇప్పుడు ఉడికిన తర్వాత గ్యాస్ అయిపోతే ఆ కష్టాలు చెప్పనక్కర్లేదు, వర్ణనాతీతం చెప్పడానికి కూడా నాకు రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలా ఏమబ్బా అర్థమే కాదు. గ్యాస్ ఎక్కువగా ఉడికేటప్పుడు అయిపోతే ఎంత బెజారుగా ఉంటుందో మనుషులకి, ఎంత కష్టంగా అనిపించదో లేదు కదా మన ఆడవాళ్ళకి. ఇన్ని ముందుగా ఎండ చూడండి, బాగా 12:30 అయింది టైం. దాన్ని అయిందే 12:30 కాలేదా? అయిందా? అన్నిటికీ కుయ్యానా అయింది. నేను పప్పు ఉడికేటప్పుడు అయితే మెంతులు వేస్తున్నాను, ఇంకా పసుపు కూడా 1 స్పూన్ వేసాను, ఇంకా టమాటాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ వేసి మూత అయితే పెట్టాను. కానీ మా కుక్కర్కి అయితే విజిల్ అయితే అసలు లేదు, ఇంకా నీళ్ళు కొద్దిగా ఉన్నాయని మళ్ళీ తగినన్ని నీళ్ళు అయితే వేస్తున్నా పప్పులో. గ్యాస్ అయిపోతే ఈ కష్టము ఎందుకు చెప్తారులేండి.
ఈ ఎండకు కూర్చొని నీళ్ళు దప్పికైతే నాకైతే ఇంకా నీళ్ళు తాగేస్తున్నాను. ఇంకా పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా దింపేసి ఇంకా చింతకాయలు అయితే ఉడకబెడదాము. ఇటుక కొంచెం జరిపితే సరిపోతుంది. ఈ మంట శాఖకు ఒక పక్క ఎండ శాఖకు అస్సలు కూర్చోవాలనిపించలేదు. ఈ పొయ్యి కాడ అయితే ఇంకా తగినంత ఉప్పు వేసి పప్పు అయితే ఎనిపేస్తున్నా. నీళ్ళు ముందుగానే కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా, అవి వంపేసి పప్పు ఎనిపాను అనమాట నేను. ఇంకా తగినంత ఉప్పు వేసి ఇంకా రుచికి సరిపడా వేసినాను. ఇంకా చింతకాయలు ఉడికిపోయినాయి కదా, ఉడికించిన చింతకాయలు ఇలా ఎనిపేసి పిప్పి పడుకోకుండా, ఆ చింతకాయ పిప్పి పడకుండా ఇలా చేత్తో అయితే మొత్తం పిండేసాను. ఇలా ఇంకా పప్పు గుత్తితో ఒకసారి అంతా కలిపేసి ఇంకా తిరువాతకైతే పెడుతున్నాను. ఇంట్లోకి బయటికి తిరగడానికి సరిపోయింది నాకు. ఇంట్లో పప్పు అయితే ఎనిపాను. ఇంక ఎండ బాగుందనేసి ఇంకా తిరువాతకైతే చెరువు పెట్టేసి ఒక 2-3 చెంచాలు నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి నూనె వేడెక్కినాక చిట్టుపాట్లు తర్వాత ఇంకా ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా ఎర్రంగా అయిన తర్వాత ఇంకా పప్పు తిరువాతకైతే పెట్టేసిన. తిరువాత వేసిన వెంటనే మూత పెట్టేయాలి, అప్పుడు బాగా గుమగుమలాడిపోతుంది పప్పు అయితే. మూత పెట్టిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత దించేసినాక పప్పు ఇంకా నంచుకోవడానికి అప్పట్లో అయితే ఎంచుతున్నాను నేను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.